స్తుతించెదా నీ నామం దేవా అనుదినం స్తుతించెదా నీ నామం దేవా అనుదినం దయతో కాపాడినావు కృపనే చూపించినావు దయతో కాపాడినావు కృపనే చూపించినావు నేను మరువనేసు నేను విడువనేసు నేను మరువనేసు నేను విడువనేసు స్తుతించెదా నీ నామం దేవా అనుదినం పాపినై ఉండగనేను రక్షించి దరి చేర్చినావు పాపినై ఉండగనేను రక్షించి దరి చేర్చినావు నేను మరువనేసు నేను విడువనేసు నేను మరువనేసు నేను విడువనేసు. ప్రియమైన మిత్రులారా, ప్రేమధార కార్యక్రమానికి మీకు స్వాగతం. దేవుని అనంతమైన కృపతో మీరు క్షేమంగా మరియు సురక్షితంగా ఉన్నారని విశ్వసిస్తున్నాం. ఈ కార్యక్రమం నుండి మీరు ఏమి నేర్చుకుంటున్నారో దానిని మీ జీవితంలో కూడా అన్వయించుకుంటున్నారని విశ్వసిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మనతో ఏమి పంచుకోబోతున్నాడో శ్రద్ధగా విందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తున్నాం. గత పాఠంలో మనము అపోస్తలుడైన పౌలు తెస్సలోనికే సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక యొక్క ఉపోద్ఘాతంతో పాటు మొదటి అధ్యాయంలోని మొదటి వచనాన్ని ధ్యానించుకున్నాం. నేటి ఈ పాఠంలో మనము మొదటి తెస్సలోనిక పత్రిక మొదటి అధ్యాయము 2-3 వచనాలను ధ్యానిస్తూ అందులో నుండి శ్రేష్టమైన సత్యాలను తెలుసుకోబోతున్నాం. మొదటి తెస్సలోనికేయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేస్తున్నాం. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం. ప్రియులారా, ఇందులో పౌలు స్థాపించిన సంఘాలన్నిటి పక్షాన ప్రార్థన చేస్తున్నాడు. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము అనే మాటల్లోని భావం ఏమిటంటే, తెస్సలోనిక సంఘాన్ని గురించి పౌలు దేవునికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. అందుకు గల కారణాలు ఈ సంఘానికి సంబంధించి ఎన్నో ఉంటున్నాయి. అందులో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, తెస్సలోనిక సంఘము ఒక మాదిరి సంఘం. ఇది ఆదర్శప్రాయమైన సంఘం. ఇందులోని 3వ వచనం బైబిల్లోనే ఎంతో కీలకమైన ప్రాముఖ్యమైన వచనంగా మనము గుర్తించగలం.
ఇందులో పౌలు యొక్క రచనా శైలిని మనము గమనిస్తాం. ఇక్కడ పౌలు 3 ఆశీర్వాదాలను క్రమంగా తన రచనలో పేర్కొనడాన్ని మనము గమనించగలం. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ అని పౌలు అంటున్నాడు. మొదటి తెసలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని గమనిద్దాం. విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసం, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు మేము దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, ఇక్కడ పౌలు 3 విషయాలను మానక జ్ఞాపకం చేసుకుంటున్నాడని అంటున్నాడు. 1, విశ్వాసముతో కూడిన మీ పని. 2, ప్రేమతో కూడిన మీ ప్రయాసము. 3, నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. ఈ వచనము లేఖనాల్లోనే అత్యంత ప్రాముఖ్యమైన వచనంగా ఎంతో లోతైన విలువైన భావాన్ని కలిగి ఉందని చెప్పవచ్చు. విశ్వాసము క్రియలతో కూడినది, ప్రేమ ప్రయాసంతో కూడినది, నిరీక్షణ ఓర్పుతో కూడినది. విశ్వాసము క్రియలు, ప్రేమ ప్రయాసము, నిరీక్షణ ఓర్పు ఇవి జంట పదాలు. వీటిని వేరు చేయకూడదు, వేరుగా చూడకూడదు కూడా. పౌలు ఇక్కడ 3 క్రైస్తవ కృపలను గూర్చి పేర్కొంటున్నట్టు చూస్తాం. 1వ కొరింథీ పత్రికలో ఈ 3ంటిని పౌలు ఒక్కటిగా చేర్చిన విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోగలం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుస్తాయి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. ఒకానొక దైవ సేవకుడు ఒకరోజు ఒక శాస్త్రవేత్తను కనుగొన్నాడు. ఇంతకీ ఆ శాస్త్రవేత్త ఎవరంటే, అంతరిక్షంలో ప్రవేశించే అంతరిక్ష నౌకను వేడి నుండి రక్షించే అవరోధాన్ని రూపొందించిన వ్యక్తి. అతడు ఈ సేవకునితో అన్నాడు, నీవు నేను ఉంటున్న ఈ భౌతిక జగత్తు 3 భాగాలుగా అనగా కాలము, స్థలము, పదార్థములుగా విభజించబడింది. అలాగే కాలము కూడా 3 విభాగాలుగా అనగా భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం అని విభజించబడింది. అలాగే స్థలము కూడా 3 విభాగాలుగా అనగా పొడవు, వెడల్పు, ఎత్తు అని విభజించబడింది. ఈ 3 గాక 4వ పరిమాణం లేక కోణం అంటూ ఉంది, కానీ అది ఇక్కడ లేదు. అది పరలోకానికి సంబంధించింది. ఈ సమస్త విశ్వంలో త్రిత్వ విభజన అంతటా కనబడుతుందని ఆ శాస్త్రవేత్త చెప్పాడు. నిజమే ప్రియులారా, దేవుని వాక్యంలో కూడా త్రిత్వ భావన అంతటా పర్యాప్తమై ఉన్నది. అపోస్తలుడైన పౌలు మానవుడు కూడా త్రిత్వమై ఉన్నాడని తెలియజేస్తున్నాడు. 1 తెసలోనిక పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం ఏమని సెలవిస్తున్నదంటే, సమాధానకర్త అయిన దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మ, జీవము, శరీరము మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ప్రియులారా, ఈ వచనాన్ని బట్టి చూస్తే మానవుని నిర్మాణంలోనే త్రిత్వ భావన ఇమిడి ఉన్నదని అర్థమవుతుంది. ఈ విధంగా 3 అనే అంకె దేవుని వాక్యంలో పలు చోట్ల ఒక సాంకేతిక సత్యంగా సూచించబడింది. ఆదికాండంలో ఆదాము యొక్క కుమారులు మాత్రమే పేర్కొనబడ్డారు. ఆదాము హవ్వలకు ఇంకా ఎందరో కుమారులు ఉన్నారు. దాదాపు 100 మందికి పైగా ఉండవచ్చు. వారే మానవ జాతికి ఆరంభ వ్యక్తులు. కానీ వారిలో 3 పేర్లు మాత్రమే చెప్పబడడం విశేషం. వాస్తవానికి పౌలు ఈ వచనం ద్వారా క్రైస్తవ జీవితంలోని 3 కృపలను ఎత్తి చూపుతున్నాడు. విశ్వాసంతో కూడిన పని గత కాలానికి చెందింది. విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం. ప్రేమతో కూడిన ప్రయాసము వర్తమాన కాలానికి సంబంధించింది. ఇక నిరీక్షణతో కూడిన ఓర్పు భవిష్యత్తుతో కూడినది. ఇదే క్రైస్తవుని ఆత్మకథ. క్రైస్తవ జీవితంలో ఈ 3 ఉండవలసిన ముఖ్యమైన విషయాలు. ఈ కృపాత్రయం విశ్వాసిలో నిలిచి ఉండాలి. ఇవి శాశ్వతమై నిత్యమై కొనసాగే ముఖ్యమైన ఆధ్యాత్మిక దినుసులుగా చెప్పవచ్చు. ప్రియులారా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనే ఈ 3 ఏవో అవ్యక్తమైన లక్షణాలుగా మనము అనుకోవద్దు.
ఇవి ఇక్కడే ఇప్పుడే మన జీవితాల్లో కానరావాలి. ఇవి ప్రయోగాత్మకమైన క్రైస్తవ లక్షణాలు. క్రైస్తవ ప్రేమ అనేది ఒక భావన కాదు, అది క్రియాత్మకమైన వైఖరి. ఈ 3 లక్షణాలను పౌలు ఇక్కడ ఒక క్రమంలో ప్రయోగిస్తున్నాడు. విశ్వాసంతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాసము, నిరీక్షణతో కూడిన ఓర్పు, ఈ 3. తెసలోనికేలోని విశ్వాసులు 3 లక్షణాలను తమ ప్రవర్తనలో, వైఖరిలో కనపరుస్తున్నారు. వారు విగ్రహాలను విడిచిపెట్టారు, అది విశ్వాసముతో కూడిన పని. సజీవుడు సత్యవంతుడైన దేవునికి దాసులైనారు, ఇది ప్రేమతో కూడిన ప్రయాసం. యేసు పరలోకం నుండి వస్తాడని ఎదురు చూస్తున్నారు, ఇది నిరీక్షణతో కూడిన ఓర్పు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనము ఇక్కడ ఒక సత్యాన్ని గ్రహించాలి. విశ్వాసముతో కూడిన పని అనే ఈ మాట ఒక క్రొత్త విధానంలో చెప్పబడింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడింది. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడడానికి వీలు లేదు. అయినప్పటికీ ఇక్కడ విశ్వాసముతో కూడిన పని అని పిలువబడింది. వాస్తవానికి రక్షణకు క్రియలు అక్కర్లేదు. రక్షించబడిన తర్వాత విశ్వాసమే క్రియలు చేస్తుంది. రక్షణకు క్రియలతో నిమిత్తం లేదు. రక్షించబడిన వారి ద్వారా విశ్వాస క్రియలు జరుగుతాయి. రక్షించే విశ్వాసం రక్షించబడిన వారిలో క్రియలు చేస్తుంది, చేయిస్తుంది కూడా. అపోస్తలుడైన పౌలు, యాకోబుల మాటలు ఒకదానికొకటి విరుద్ధంగా లేవని గ్రహించాలి. వాస్తవానికి పౌలు, యాకోబులు తమ పత్రికల్లో చెప్పిన దాని సారాంశం ఒక్కటే. యాకోబు తన పత్రికలో 2వ అధ్యాయము 18వ వచనంలో ఇలా అన్నాడు, ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచు, నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపరుస్తాను. ఇదే విశ్వాసముతో కూడిన పని. ఇంతకీ యాకోబు చెప్తున్నదేమిటి? విశ్వాసముతో కూడుకున్న క్రియలు విశ్వాసము పని చేసినప్పుడే ఇతరులకు కనబడుతుంది. యాకోబు రాసింది, పౌలు చెప్పింది ఒక్కటే. రక్షించే విశ్వాసాన్ని నీవు చూపలేవు, అయితే రక్షించబడిన నీ ద్వారా పనిచేసే విశ్వాసము నలుగురికి కనబడుతుంది. విశ్వాసము అనగా నీవు దేవుని వాక్యం విన్నప్పుడు నీవు నమ్ముతావు, స్పందిస్తావు, వాక్యానికి లోబడతావు. ఇదే విశ్వాసం. ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని వాక్యానికి స్పందిస్తాడో అతడు రక్షించబడతాడు, విశ్వాస పదంలో నడుస్తాడు. ఈ విషయమే అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో అన్నాడు, వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకుంటున్నాం. యేసు ప్రభు కూడా ఇదే మాటను యోహాను సువార్త 6వ అధ్యాయము 28-29 వచనాల్లో అన్నాడు. మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయాలి అని ఆయనను అడగగా యేసు ఇలా అన్నాడు, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచడమే దేవుని క్రియ. ప్రియులారా, ఇక్కడ ప్రభువు మాటల్లో మనము గమనించవలసిన విషయం ఏమిటంటే, మన క్రియల ద్వారా దేవుని వద్దకు రాగలమని ప్రభువు చెప్పలేదు. విశ్వాసం ద్వారా మాత్రమే దేవుని వద్దకు రాగలము అని ప్రభువు స్పష్టంగా చెబుతున్నాడు. సజీవ విశ్వాసము క్రియల ద్వారానే కనబడుతుంది. రక్షించే విశ్వాసమే నీకు ఇప్పుడు జీవించే విశ్వాసం అవుతుంది. దీనికి సంబంధించి శిష్యుల జీవితాల్లో జరిగిన ఒక చక్కటి దృష్టాంతము లూకా సువార్త 5వ అధ్యాయము 4-5 వచనాల్లో పేర్కొనబడడాన్ని చూస్తాం. యేసు బోధించడం చాలించిన తర్వాత పేతురుతో ప్రభువు అన్నాడు, నీవు లోతునకు నడిపించి చేపలు పట్టడానికి మీ వలలు వేయండి. అందుకు సీమోను అన్నాడు, ఏలినవాడా, రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాము, కానీ మాకు ఏమీ దొరకలేదు. అయినప్పటికీ నీ మాట చొప్పున వలలు వేస్తాను. ప్రియులారా, ఇందులో పేతురు విశ్వాసము కనబడుతుంది. నీ మాట చొప్పున వల వేస్తాము అని అంటున్నాడు.
ప్రభు చెప్పిన మాటను మనము జవదాటకూడదు. ఆయన చెప్పిందే చేయాలి. అదే విశ్వాసం. అదే పనితో కూడిన విశ్వాసం. దేవుని వాక్యము ఏమి చెబితే విశ్వాసం అదే చేస్తుంది. ఇంతకీ దేవుని క్రియ అంటే ఏమిటి? యేసు క్రీస్తును నమ్మడమే దేవుని క్రియ. యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనం ప్రకారము క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే దేవుని క్రియ. దేవుని వాక్యం చెప్పింది నువ్వు చేసినప్పుడు నీ విశ్వాసం క్రియారూపంలో లోకానికి కనబడుచుంది. ఇదే విశ్వాసంతో కూడిన పని. ఇదే విషయము పాత నిబంధనలోని సోదరులైన కయ్యూను, హేబెలుల యొక్క జీవితాల్లో చిత్రీకరించబడింది. ఇంతకీ కయ్యూను సమస్య ఏమిటి? అతడు స్వభావరీత్యా పాపి. అతనిలో పాప స్వభావం ఉన్నది. అతడు స్వభావం చేత పాపి మరియు తన క్రియ చేత కూడా పాపియే. పాపి కావాలని పాపం చేస్తాడు. అది అతనికి పాపం అని అనిపించదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా మనకు చెప్పబడింది. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. ఇది ఎలా సాధ్యం? హేబేలు మంచివాడేనా? కానే కాదు. హేబేలు కూడా కయ్యూనులాగే పాపి. అయితే హేబేలు దేవుని వాక్యానికి లోబడ్డాడు, విశ్వసించాడు, దేవుని వాక్యానికి స్పందించాడు. అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. కాబట్టే విశ్వాసము ద్వారా అతడు రక్షించబడ్డాడు గనుక విశ్వాసముతో కూడిన క్రియలు చేశాడు, బలి అర్పణ తెచ్చాడు. విశ్వాసము అనేది విశ్వాసిని దేవునితో కలుపుతుంది. విశ్వాసము నీ హృదయానికి దేవుని వాక్యాన్ని అన్వయిస్తుంది. తద్వారా నీవు స్పందిస్తావు. ఇదే పరివర్తన లేదా మార్పు అని అంటాం. పరివర్తన అనగా దేవుని యందు విశ్వాసం ఉంచడమే. దేవుని యందలి విశ్వాసమే రక్షణకు లేదా మార్పుకు ఏకైక మార్గం. తెసలోనిక విశ్వాసులు మొదట విగ్రహారాధికులు. విగ్రహారాధనను విడిచిపెట్టమని వారికి ఎవ్వరూ చెప్పలేదు. వారికి పౌలు క్రీస్తును ప్రకటించాడు, అంతే. అప్పుడు వారు పశ్చాత్తాప్తులు అయ్యారు, నిజమైన దేవుని వైపు తిరిగారు. విగ్రహారాధన దేవునికి విరోధమని గ్రహించి దానికి దూరంగా తొలగిపోయారు. విగ్రహారాధన పోయింది. దాని స్థానంలో సత్యవంతుడు, సజీవుడైన దేవుడు వారికి దొరికాడు. ఒక మనిషి మరొక మనిషిని ఎన్నడూ మార్చలేడు, రక్షించలేడు కూడా. యేసే రక్షకుడు, ఆయనే మారుస్తాడు. ఆయన లేఖనంలోని క్రీస్తు. దేవుని వాక్యాన్ని ఒక వ్యక్తి విన్నప్పుడు అతని హృదయంలో పరిశుద్ధాత్మ కలిగించేదే రక్షణ. నా ప్రియ స్నేహితుడా, ఈ విషయము వాస్తవానికి ఎంతో ఆశ్చర్యంతో కూడినది. ఈ విధంగా పౌలు తెసలోనికలోని విశ్వాసుల యొక్క విశ్వాసముతో కూడిన క్రియలను మాత్రమే కాకుండా వారిని గురించి, ప్రయాసంతో కూడిన వారి ప్రేమను గురించి కూడా పౌలు ఎల్లప్పుడూ మానక తన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంతకీ ప్రియులారా, ఇక్కడ ప్రయాసముతో కూడిన ప్రేమ అంటే ఏమిటి? మా వీక్షకులు ఒక సత్యాన్ని జాగ్రత్తగా గ్రహించాలి. అదేమిటంటే, దేవుడు తన ప్రేమను బట్టి మనలను రక్షించడు, కానీ దేవుడు తన కృపచేతనే మనలను రక్షిస్తాడు. ఇక్కడ కృప అంటే దేవుని ప్రేమ కార్యరూపం దాల్చింది, లేక అది క్రియారూపకమైన ప్రేమ అని అర్థం. ప్రయాసము, ప్రేమ ఈ రెండు కూడా ఒకదానికొకటి ఇమడవు అన్నట్లుగా మనకు కనిపించవచ్చు. అయితే గమనించండి, ప్రేమ ప్రయాసపడుతుంది, కానీ అది ప్రయాసముగా అనిపించదు. ప్రేమ భారం అనిపించదు. ప్రేమ కలిగిన వ్యక్తి ఎంతైనా ప్రయాసపడతాడు. ఇక్కడ మీతో ఒక చక్కటి ఉదాహరణను పంచుకోవాలని అనుకుంటున్నాను. ఒకరోజు ఒక చిన్న బాలిక ఒక బరువైన బాలుని ఎత్తుకొని వెళ్తుండగా దారిలో వెళ్తున్న ఒక వ్యక్తి ఆ బాలికను చూచి, పాపా, నీవు ఎత్తుకున్న ఆ బాలుడు నీకు బరువుగా అనిపించడం లేదా అని అడిగాడు. అప్పుడు ఆ బాలిక ఆ వ్యక్తికి ఇచ్చిన జవాబేంటో తెలుసా? అయ్యా, అలాంటిది ఏమీ లేదు, నేను ఎత్తుకున్న ఈ బాబు నా సొంత తమ్ముడే అని చెప్పింది. చూసారా, ప్రేమ అనేది
ఈ లోకంలో అన్ని విషయాల్లో తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ప్రయాసము ప్రేమతో కూడినదైతే అటువంటి ప్రయాసంగానే ఉండదు. ప్రభువైన యేసు యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో చక్కని మాటను చెప్పాడు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు. ఈ మాటలను గమనించారా? నీవు ఆయన్ని ప్రేమించకపోతే ఆయన కోసం పనిచేయడం విసుగనిపిస్తుంది. ప్రేమ లేకుండా ఆయన ఆజ్ఞలను సంతోషంగా ఉత్సాహంగా నెరవేర్చలేవు. ప్రేమతో కూడిన ప్రయాసం అంటే ఇదే. ప్రియ స్నేహితుడా, ప్రభువు సేవ నీకు భారం అనిపిస్తుందా? అలాగైతే ప్రభువు నీతో అంటున్నాడు, ముందు నీవు నీ పని మానేయి, నీవు ఏడుస్తూ బాధతో చేసే ఆ పని నాకు అక్కర్లేదు అని అంటున్నాడు. ప్రియులారా, గమనించండి, ప్రేమతో కూడిన ప్రయాసమును దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇదే విశ్వాసి ప్రేమ రహస్యం. పని చేసేటప్పుడు అలసట కలగవచ్చు, కానీ అసలు కారణం పని కాదు, అది శరీరం యొక్క బడలిక మాత్రమే. ఇంతకీ నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అయితే దేవునికి విధేయుడవై ఉండాలి. నీవు సమర్పణ భావం గల క్రైస్తవుడివా? అయితే ఆయనకు సంపూర్ణ విధేయత చూపాలి. నీ ప్రేమ, నీ విధేయత ఏ స్థాయిలో ఉన్నాయో ఆత్మ పరీక్ష చేసుకోగలవు. ఇక మూడవదిగా అపోస్తలుడైన పౌలు తెసలోనిక సంఘస్థులకు నిరీక్షణతో కూడిన ఓర్పు ఉందని వారిని అభినందిస్తున్నట్లుగా గమనించగలం. వారు విగ్రహములను విడిచిపెట్టి దేవుని వైపునకు తిరిగారు. మనము సేవించే దేవుడు సజీవుడు, సత్యవంతుడు. దేవుని కుమారుడు పరలోకం నుండి వస్తాడని ఎదురు చూడసాగారు. ఇదే నిరీక్షణతో కూడిన ఓర్పు అయి ఉన్నది. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. ప్రతి మనిషిలో భవిష్యత్తును గురించిన నిరీక్షణ లేక ఆశాభావం అంటూ తప్పకుండా ఉంటుంది. ఆ నిరీక్షణ బలమే మనిషిని బ్రతికిస్తుంది, బలపరుస్తుంది కూడా. శతాబ్దాల తరబడి మానవులు నిరీక్షణ కలిగే బ్రతుకుతున్నారు. నిరీక్షణను గూర్చి మార్టిన్ లూథర్ అనే గొప్ప వ్యక్తి ఎంతో గొప్పగా ఇలా చెప్పాడు. ఈ లోకంలో గొప్ప కార్యాలు సాధించిన వారందరూ కూడా నిరీక్షణతోనే అంతా పని చేయగలిగారు. నిజమే ప్రియులారా, మానవతను నశించకుండా ఇంతవరకు ఆగబట్టింది నిరీక్షణయే అని సమకాలీన వేదాంతులు కూడా చెబుతున్నారు. నిరీక్షణ ఔషధం లాంటిది. రేపు మేలు జరుగుతుంది అనే నిరీక్షణ మనిషిని ఆశావాదిగా చేస్తుంది. మానవ హృదయంలో నుండి నిరంతరము నిరీక్షణ పెళ్ళుబికి వస్తుంటుంది. భవిష్యత్తును గురించిన ఆశాభావం క్రీస్తునందు సార్థకమవుతుంది. మేధావులు ఎందరో కూడా నిరీక్షణను ఆధారం చేసుకొని క్రొత్త విషయాలను కనిపెట్టారు. అందుకే పౌలు ఈ పాఠంలో అంటున్నాడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, ఈనాడు అనేక మంది మనిషియే తమలోని సమస్త సమస్యలను పరిష్కరించి ఈ లోకంలో శాంతిని, సకల ఐశ్వర్యాన్ని తీసుకురాగలడని భావిస్తూ తమ నిరీక్షణను మనిషి మీదనే నిలుపుచున్నారు. మనుషుల యందు నిరీక్షణ ఉంచి ప్రయోజనం లేదు. మానవుడు భవిష్యత్తును శాసించలేడు. అలాంటి మనిషి యందు నిరీక్షణ ఉంచి ఏమి ప్రయోజనం? అతడు మానవత యొక్క సమస్యలన్నీ తీర్చగలడా? లోకానికి శాంతి, అభ్యుదయం తేగలడా? ఏ మానవుడు నిత్య భవిష్యత్తును చూడలేడు, నిర్వహించలేడు. మానవుడు పాపం చేసి పాపి అయినప్పుడు ఏదెను తోట నుండి బహిష్కృతుడయ్యాడు. అయితే అప్పటి నుండి అతడు బయటే ఉండి మరొక పరదేశును నిర్మిస్తానని మానవుడు ప్రగల్భాలు పలుకుతున్నాడు. నేడు సంఘం కూడా పరలోక రాజ్యాన్ని కట్టాలని సంవత్సరాల తరబడి కృషి చేస్తుంది. అయితే నిత్య రాజ్యాన్ని స్థాపించేవాడు యేసు మాత్రమే. మానవుల రాజకీయాలు కానీ, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కానీ దేవుని రాజ్యాన్ని రప్పించజాలవు, రూపొందించలేవు. యేసు ప్రభు స్వయంగా వచ్చి రాజ్యం స్థాపిస్తాడు. ఈ సమస్త విశ్వాన్ని పరిపాలించేవాడు ఆయనే. నిత్య భవిష్యత్తు ఆయన చేతిలోనే ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనము మనకెంతో ఆదరణ కలిగిస్తుంది.
దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలు కొరకే సమకూడి జరుగుతుంది. ప్రియులారా, ఈ వాక్య భాగంలో పౌలు విశ్వాసము, ప్రేమ, నిరీక్షణను ఒక్కచోటికి ఒక్క తాటి మీదకు తెచ్చి చూపుతున్నాడు. క్రైస్తవ జీవితము త్రికాలాత్మకమైనది. విశ్వాసంతో కూడిన పని మనలను క్రీస్తు వైపుకు చూపుతుంది. మన జీవితాల్లో సత్క్రియలు జరగడానికి ఇది గొప్ప ప్రేరణగా ఉంటున్నది. ప్రయాసంతో కూడిన ప్రేమ వర్తమాన కాలంలో క్రీస్తు సేవ చేయడానికి మనకు గొప్ప ప్రేరణ ఇస్తుంది. ఇక నిరీక్షణతో కూడిన ఓర్పు సుదూర భవిష్యత్తులోకి మనలను తీసుకువెళ్తుంది. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ మూడు కూడా కృపాత్రయం. మన జీవితం అంతా ఈ మూడింటిలోనే సార్థకమవుతుంది. తెసలోనిక సంఘ సేవ రహస్యం కూడా ఇదే సూత్రం నేడు అన్ని సంఘాలకు కూడా వర్తిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సత్యాలను నీవు గ్రహిస్తున్నావా? ప్రయాసతో కూడిన ప్రేమ అన్నప్పుడు ప్రేమ ఎంతటి గొప్ప సేవ చేస్తుందో వ్యక్తం చేయబడింది. క్రైస్తవ ఉద్యమము ఒట్టి మాటలు కాదు, సాత్వికమని చెప్పి ఏమి చేయకుండా ఉండిపోవడం కాదు. ప్రేమ ప్రయాసపడుతుంది, విశ్వాసం పనిచేస్తుంది. పని చేయని విశ్వాసము మృతం. శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసం ఇంకా బలపడుతుంది. మన నిరీక్షణ ఎన్నటికీ సన్నగిలదు. ప్రభువు ఎప్పుడొస్తాడో తెలియదు, కానీ తప్పక వస్తాడని నిరీక్షణ మనకుంది. తన యందు విశ్వాసం ఉంచిన వారి కొరకు యేసు తప్పకుండా వస్తాడు. ఈ సందేశాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు యేసును నీ స్వకీయ రక్షకునిగా, ప్రభువుగా ఎరుగుదువా? ఆయన తిరిగి వస్తాడని మనస్ఫూర్తిగా నమ్మి ఎదురు చూస్తున్నావా? అయితే ఈ పాఠంలోని ప్రతి మాట, ప్రతి సత్యము నీకోసమే అని గుర్తించగలవు. ఇక వచ్చే పాఠంలో పౌలు వివరించిన మరొక గొప్ప సత్యాన్ని చర్చించుకోబోతున్నాం. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. అంతవరకు ప్రభు మనకు తోడైండి నడిపించునుగాక. దైవాశీస్సులు. పౌలు దాదాపుగా తన పత్రికలన్నిటిలో పేర్కొన్న 3 విషయాలు అనగా కృపాత్రయం ఏమిటి? పౌలు దాదాపుగా తన పత్రికలన్నిటిలో పేర్కొన్న 3 విషయాలు అనగా కృపాత్రయం ఏమిటి? 1. కృప, విశ్వాసము, నిరీక్షణ. 2. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. 3. ప్రేమ, నిరీక్షణ, కృప. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ఈరోజు బైబిల్ అధ్యయన కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మరియు మీరు దాన్ని ఇష్టపడ్డారని నమ్ముతున్నాం. మీకు ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాలు ఉంటే క్రింద ఇవ్వబడిన మా ఫోన్ నంబర్కి కాల్ చేయండి. మీ అభిప్రాయాన్ని మేము విలువైనదిగా భావిస్తున్నాం. మీ ఫోన్ కాల్ కోసం మేము వేచి ఉంటాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.